హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ ఇన్ఫర్మేషన్. విద్యాశాఖ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని అటెండర్ పోస్ట్ అనమాట. మనకి శాలరీస్ వచ్చేసి మంత్లీ 30,000 అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్హత వచ్చేసి మనకి 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే వాట్సాప్ ఛానల్ ఉంది కదండి, అందులో జాయిన్ అవ్వండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి హెల్పింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఐటి నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చేసి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఆఫీస్ అటెండెంట్ సంబంధించి మనకి ఒక 4 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆఫీస్ అటెండెంట్ సంబంధించి ఒక పోస్టులకి మనకి సెలెక్ట్ అయినట్లయితే, మనకి జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. మనకి బేసిక్ పేనే మనకి 18,000 నుంచి 56,900 వరకు అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ సంబంధించి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఒకటైతే వేకెన్సీస్ ఉంది. ఈ లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 21,700 అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక టెక్నీషియన్కి సంబంధించి మనకి వేకెన్సీస్ వచ్చేసి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 3 ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. ఒక సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి మనకి లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీస్ పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 25,500 నుంచి 81,100 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. ఒక సూపరింటెండెంట్కి సంబంధించి మనకి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 35,400 అయితే ఉంటుంది. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 60,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ పే చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి మనకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి ఒక వేకెంట్ అయితే ఉందన్నమాట. మనకి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ రిజిస్టర్ సంబంధించి మనకి ఒక పోస్టులకు సంబంధించి మనకి లెవెల్ 10th ప్రకారం అయితే శాలరీస్ పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 56,100 అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ రిజిస్టర్ సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే జనరల్ కేటగిరీలో అయితే 2 అయితే వేకెంట్ అయితే ఉంది. మనకి లెవెల్ 12th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. బేసిక్ పేనే మనకి 78,800 నుంచి అయితే మనకి బేసిక్ పేనే అయితే ఉండడం జరుగుతుంది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉంది. జనరల్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డబ్ల్యూఎస్ అలాగే ప్రతి ఒక్క వాళ్ళకైతే మనకి ఒక విభాగంలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకైతే ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి 10+2 చేసిన ప్రతి ఒక్కరైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 10+2 చేసి ఉండాలి. కానీ దాంట్లో మనకి సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే మనకి ఒక ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి అయితే మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 10+2 కంప్లీట్ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి మినిమం టైపింగ్ స్పీడ్ అయితే పర్ మినిట్ 35 వర్డ్స్ అయితే మనకు ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే 3 అయితే ఇవ్వడం జరిగింది. దీనికి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10+2 60% మార్క్స్తో 10+2 పాస్ అయిన, అలాగే మనకి ఒక ఐటీఐ కోర్సు ఈ యొక్క ఐటీఐకి సంబంధించిన మనకి కోర్స్ చేసిన, అప్రెంటిస్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్న ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క టెక్నీషియన్ సంబంధించి పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి అయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 10+2 చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 35 words per minute అయితే మనకి ఒక టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. మనకి ఒక కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలనే ఒక నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సీనియర్ టెక్నీషియన్ సంబంధించి మనకి ఈ వేకెన్సీస్ వచ్చేసి 6 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి 10+2 60% మార్క్స్తో మనకి ఒక 10+2లో సైన్స్ సబ్జెక్టు ఉండి 60% మార్క్స్తో పాస్ అయిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ కోర్స్ చేసిన, డిప్లొమా చేసిన, అప్రెంటిస్షిప్కి సంబంధించిన 2 years మనకి డ్యూరేషన్ చేసిన యొక్క పోస్టులకి అయితే మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సూపరింటెండెంట్కి సంబంధించి 4 అయితే వేకెన్సీస్ అయితే అవ్వడం జరిగింది. 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండవన్నమాట. ఈ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఒక బ్యాచిలర్ డిగ్రీ ఈక్వాలిటీ అంటే మనకి బీఫామ్ బీసీ చేసిన, బీటెక్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి మాస్టర్ డిగ్రీ చేసిన 50% పాస్ అయితే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్కి సంబంధించి అయితే ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. ఏమంటే మనకి ఫిజికల్ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి మనమైతే ఒక యూనివర్సిటీ నుంచి మన ఇన్స్టిట్యూట్ నుంచి మనం పాస్ అయ్యి ఉండాలి. అలాగే మనకి ఒక స్పోర్ట్స్కి సంబంధించి అయితే మనకి ఉండాలనే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి ఒక్కటైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి వచ్చేసి మనకి 14 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక ఫస్ట్ క్లాస్ ఈక్వాలిటీ గ్రాడ్యుయేట్కి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. బీఈ, బీటెక్, బీసీఏ కంప్లీట్ చేసిన ఒక రిలవెంట్ సబ్జెక్ట్స్ అయితే చదివినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన ఒక పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ సబ్జెక్ట్ చదివిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలన్నమాట. 50% మార్క్స్తో మాస్టర్ డిగ్రీ సైన్స్ చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 18 నుంచి 35 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ రిజిస్ట్రేషన్కి సంబంధించి మనకి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగిందనమాట. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడికి వెళ్ళి చూసుకొని దీనికి మీకు ఏ దానికైతే అర్హులో ఆ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే అక్కడ 7th నెంబర్ చూసుకున్నట్లయితే మనకి మనం అప్లికేషన్ పంపిస్తాం కదండి. అప్లికేషన్లో మనకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకి ఒక రిటన్ టెస్ట్ కానీ, ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఓకేనా. ఈ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్ అలాగే రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూకి సంబంధించి మనకు సిలబస్ మిగతా డీటెయిల్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి ఇక్కడైతే ఇవ్వలేదు, అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1000 రూపీస్ అయితే పే చేయాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఉమెన్స్కి. ఓకేనా. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 500 రూపీస్ పే చేసి ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అంటే మనకి ఫిబ్రవరి 18 లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లై ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, జనవరి 29 నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 18 వరకు అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు హెల్పింగ్గా ఉంటుంది. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియోస్ అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.